డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఊహించుకోలేని పరిస్థితి. సో భారతీయ స్టేట్ బ్యాంక్ కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేయడానికి, పేపర్లెస్ బ్యాంకింగ్ ప్రమోట్ చేయడానికి ఆల్టర్నేటివ్ జాబ్స్ ద్వారా lakhs of crores of rupees ఇన్వెస్ట్ చేసి యోనో యాప్ను డెవలప్ చేయడం జరిగింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించి చాలా సెక్యూర్డ్గా బ్యాంక్ కస్టమర్స్కి సేవలు అందించడం జరుగుతుంది. కానీ మన యొక్క డిజిటల్ ఫెసిలిటీస్తో పాటు ఈ థ్రెడ్ కూడా మనకు అదే రేంజ్లో పెరిగింది. సో దీన్ని ఎదుర్కొనడానికి మనకు సరైన మార్గం అవగాహన అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ వల్ల మాత్రమే మనం ఈ సైబర్ క్రైమ్స్ అరికట్టవచ్చు. సో వాటి మీద మీ అందరికీ మా బాధ్యతగా భావించి, భారతీయ స్టేట్ బ్యాంక్ మన బాధ్యతగా భావించి, పోలీస్ వారి సహకారం నుంచి ఎటువంటి కాల్స్ వస్తాయి వాటిని ఎలా డీల్ చేయాలి. ఒకవేళ నిజంగా మనం బ్యాంకు మనము క్రెడెన్షియల్స్ ఎప్పుడు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పేరు, సర్నేమ్, అకౌంట్ నెంబర్ లేదా ఏటీఎం కార్డు నెంబర్ మనం మొబైల్ అడగడం జరగదు. ఇది బేసిక్ విషయం. ఇది జెన్యున్ కాల్ కావచ్చు, ఫ్రాడ్ కాల్. కన్వర్జేషన్లో ఇన్వాల్వ్ కావాల్సి వస్తే అవతల వాళ్ళు మనం చిన్న గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంక్ ఇక్కడ టౌన్ హాల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటంటే, ఈ సైబర్ క్రైమ్స్ ఈ మధ్య ఎక్కువ కావడం వల్ల చాలామంది ఖాతాదారులు మోసపోయి తమ అకౌంట్లో ఫండ్స్ను పోగొట్టుకుంటున్నారు. సో దాని మీద అవగాహన పెంపొందించడం కోసం, సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన పెంపొందించడం కోసం ఈ టౌన్ హాల్ మీటింగ్ అనేది భారతీయ స్టేట్ బ్యాంక్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గో సెక్యూర్, గో డిజిటల్. ఈరోజు మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎనార్మస్గా పెరిగింది. కస్టమర్స్ ఆల్మోస్ట్ అన్ని వర్గాల వాళ్ళు ఉపయోగిస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం సైబర్ మనకు డిజిటల్ థ్రెట్ కూడా ఎక్కువైంది. సైబర్ క్రైమ్స్ పెరిగాయి. సో దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నేను అందరికీ ఖాతాదారులకి, ఇతరులకు తెలియజేయడం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క క్రెడెన్షియల్స్ను ఫోన్ ద్వారా ఎవరు ఫోన్ చేసినా కానీ, మెసేజ్ చేసినా కానీ వాటిని డిస్క్లోజ్ చేయకండి. ఎప్పుడు కూడా బ్యాంకు, ముఖ్యంగా స్టేట్ బ్యాంకు, వేరే ఏ బ్యాంకు కూడా ఫోన్ ద్వారా మీ యొక్క క్రెడెన్షియల్స్ను, నేమ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, ఏటీఎం కార్డు నెంబర్ కానీ, ఓటీపీ కానీ ఈ వివరాలు ఎప్పటికీ అడగదు. సో వాటిని ఇవ్వకండి. ఈ మధ్య మనం చూస్తున్నాం, చాలామంది రకరకాల ఫోన్ కాల్స్ వల్ల మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాం, యూడీ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అబ్బాయి పలానా ప్రమాదంలో ఉన్నాడు, ఇట్లాగా మనం హైరానా పెట్టేసి మన దగ్గర వివరాలు తెలుసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ హైరానాలో మనం వాళ్ళు పంపించినటువంటి లింక్స్ను క్లిక్ చేయడం కానీ, ఇంకొక ద్వారా కానీ మనము మోసపోతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటివి మీరు వాటికి కాల్స్కు లొంగకుండా, ఒకవేళ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని అడిగితే మీరు కీప్ స్టార్టింగ్ ఏ కన్వర్జేషన్ లైక్ ఏ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేమిటి తెలుసుకోవచ్చా, మీ డెసిగ్నేషన్, నేను అదే బ్రాంచ్లో ఖాతా ఉంది కదా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సీట్లో, నేను ఆ సీట్కి వచ్చినప్పుడు నేను చూశానా, ఇటువంటివి కనుక మీరు చేస్తే దే స్టార్ట్ అన్నైట్. సో వాళ్ళకు కోపం వచ్చి వాళ్ళే ఫోన్ పెట్టేస్తారు. మనకు తెలిసిపోతుంది, వాళ్ళ యొక్క కన్వర్జేషన్ ద్వారానే తెలిసిపోతుంది. ఇలాగ బేసిక్ డీటెయిల్స్ ద్వారానే మనం ఆ ఫోన్ కాల్ ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైనా వేరే డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చినాయంటే వెంటనే హైరాణ పడిపోకుండా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరి గురించి చెప్పారో, మన అబ్బాయి అయితే అబ్బాయి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా థ్రెట్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి ఫోన్ కాల్ చేయడం, ఇమ్మీడియట్గా మనం వెంటనే ఆన్సర్ చేసుకుంటూ పోయి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లోకి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఈరోజు ఎంతో సెక్యూర్డ్ అయినటువంటి డిజిటల్ యాప్ యోనో యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. యోనో 2.0 కూడా త్వరలోనే రాబోతుంది, ఒక 6 నెలలు. ఇది చాలా సెక్యూర్డ్, lakhs of crores of rupees ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ స్టేట్ బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా
ఆ వాడుకలోకి తీసుకొని వచ్చింది కస్టమర్స్ యొక్క సౌకర్యార్థం 1800-1234 1800-2100 ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ 24/7 అందుబాటులో ఉన్నాయి. దాదాపు 40 రకాలైనటువంటి సేవలను మనం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలంటే మనకు బ్యాంక్ అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఫీడ్ అయ్యిందో కేవలం ఆ మొబైల్ నెంబర్ నుండి ఫోన్ వెళ్ళినప్పుడు మాత్రమే మన బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతారు, పేరు ఇటువంటివి. అవి టాలీ అయితేనే మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. లైక్ అకౌంట్లో బ్యాలెన్స్ కానీ, అకౌంట్ స్టేట్మెంట్ కానీ, రీసెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం కానీ, ఏటీఎం కార్డు ఇష్యూ కానీ, చెక్ బుక్ ఇష్యూ కానీ, ఇటువంటి సర్వీసెస్ అన్ని దాదాపు 40 రకాల సేవలు మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఎప్పుడు కూడా బ్యాంకు ఓటీపీ కానీ ఇటువంటివి బ్యాంకు నుండి కాల్ వచ్చి మనం టోల్ ఫ్రీకి చేస్తే మనకు రెస్పాన్సివ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే మనం చెప్పొచ్చామో కానీ మనకు డైరెక్ట్గా కాల్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ యొక్క క్రెడెన్షియల్స్ను ఇవ్వకూడదు. అదేవిధంగా బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఏ లింకును వాట్సాప్ లింకును కానీ దేన్ని కూడా క్లిక్ చేయండి, మీరు ఈ అకౌంట్లో డబ్బులు పడతాయి లేదంటే మీరు తెలుసుకోవచ్చు అనే వాటికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోయాం. థ్యాంక్ యూ. ఐఎమ్ రీజనల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా వ్యాప్తంగా కడపతో పాటు అన్ని శాఖల్లోనూ కండక్ట్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్తో ఎక్కువ కనెక్ట్ కావడానికి, వాళ్ళ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకోవడానికి, అదేవిధంగా ఈ సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని టౌన్ హాల్ మీటింగ్స్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.